సువేందు అధికారి ప్రమాణ స్వీకార సమయంలో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం జరిగింది. నిజానికి ఒకటి కాదు, రెండు సన్నివేశాలు జరిగాయి. ఒకటి, సాధారణంగా ప్రధాని మోదీ కాళ్ళకు నమస్కారం పెడుతూ ఉంటారు నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ. కానీ అక్కడ విచిత్రంగా ప్రధాని మోదీనే స్వయంగా ఒక వ్యక్తి కాళ్లకు నమస్కారం చేశారు. పెద్ద ఆయన 98 సంవత్సరాలు ఉంటాయని చాలామంది ఆశ్చర్యపోయారు. వేదికపై ఉన్నటువంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రధాని మోదీనే ఆయన కాళ్ళకి ఎందుకు నమస్కారం పెడుతున్నారు, ఇంతకీ ఎవరైనా? అఫ్కోర్స్ కొంతమందికి అవగాహన ఉంది, కొంతమందికి తెలుసు. కానీ చాలామంది ఈ జనరేషన్ కార్యకర్తలకి ఆయన ఎవరో తెలియలేదు. ఇంతకీ ఎవరైనా అని ఆరాధిస్తే బీజేపీ పార్టీకి చెందినటువంటి వెస్ట్ బెంగాల్లో చాలా సీనియర్ లీడర్, ఆయన పేరు మఖన్లాల్ సర్కార్. 98 సంవత్సరాలు ఆయనకి. ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టారు ప్రధాని మోదీ గారు. అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే దానికి నిదర్శనమే ప్రధాని మోదీ. లైవ్ ఎగ్జాంపుల్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా ఒక నాయకుడికి తెలిసి ఉండాలి. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం ఒక నాయకుడికి ఉండాలి. ఎందుకు ప్రధాని మోదీకి అందరూ అంత జేజేలు పలుకుతారు అంటే, నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ హిస్ పాపులారిటీ, లేకపోతే ఆయన అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీసు, ఈ దేశానికి చేసినటువంటి కంట్రిబ్యూషన్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇలాంటి చిన్న ఉదంతాలు కూడా ఒక నాయకుడి యొక్క క్వాలిటీస్ని లేకపోతే గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఇంతకీ ఎవరైనా మఖన్లాల్ సర్కార్ అంటే ఒక 2-3 ముక్కలు చెప్పుకోవాలి ఆయన ఈ సందర్భంగా. ఏంటి ఆయన గొప్పతనం అంటే, ఆయన 1952లో కశ్మీర్లో శ్యామాప్రసాద్ ముఖర్జీతో కలిసి ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఈ మఖన్లాల్. అలాగే అక్కడ భారతీయ జెండా ఎగురవేసినటువంటి ఘటనలో ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. 1980లో 1980లో బీజేపీ ఏర్పాటు అయిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా ఆయన పశ్చిమ బెంగాల్లో చాలా కీలకమైనటువంటి నేతగా చాలా వివిధ హోదాల్లో ఆయన పార్టీకి సేవలు అందించారు. పర్టికులర్గా ఈ వెస్ట్ దినాజ్పూర్ కానీ, జల్పాయిగురి, డార్జిలింగ్ ఈ జిల్లాలకు కోఆర్డినేటర్గా పనిచేశారు. కేవలం 1 సంవత్సరంలోనే పార్టీలోకి 10,000 మంది సభ్యుల్ని ఈ మఖన్లాల్ సర్కార్ తీసుకురాగలిగారు. 1981 నుంచి, అంటే పార్టీ పెట్టిన తర్వాత సంవత్సరం నుంచి వరుసగా 7 సంవత్సరాల పాటు ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సో ప్రస్తుతం ఆయన వయస్సు 98 సంవత్సరాలు. ఎందుకంటే బీజేపీకి వెస్ట్ బెంగాల్లో వచ్చినటువంటి ఈ విజయం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విజయం. ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి ఒక విధమైనటువంటి తరహా పాలన నడిచింది. కమ్యూనిస్టుల చేతుల్లో కబంధ హస్తాల్లో, ఆ తర్వాత మమతా బెనర్జీ అరాచక పాలన, అంతకుముందు కాంగ్రెస్ ఒక 25 సంవత్సరాలు పరిపాలించి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లయింది. మొట్టమొదటిసారిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగింది. సువేందు అధికారి లాంటి ఒక అగ్రెసివ్ లీడర్ అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 2 అరుదైన దృశ్యాలు. ఒకటి, ఈ మఖన్లాల్ సర్కార్ కాళ్ల మీద పడి మోదీ నమస్కరించడం, మీరు కూడా స్క్రీన్ పైన చూడొచ్చు, ఆ విజువల్ని చూపిస్తున్నాను. రెండోది, స్టేజ్ పైననే బెంగాల్ ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేశారు, నమస్కారం చేశారు ప్రధాని మోదీ. ఎందుకంటే ఈ విజయం చాలా గొప్పది. నాట్ జస్ట్ ఫర్ బీజేపీ, జాతీయ భద్రతకు, సరిహద్దుల భద్రతకు కూడా అక్కడ ఒక జాతీయవాద పార్టీ ఉండడం అనేది చాలా అవసరం. దేశ భద్రత కూడా చాలా అవసరం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బెంగాల్ ప్రజలకు నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నానని చెప్పి మోదీ ప్రజలకు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. సో అది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి గొప్పతనం. నేను ఈ దేశానికి 3 సార్లు ప్రధాని అయ్యాను, నిజానికి అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక గ్రాటిట్యూడ్, ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మీకు మేము ఉన్నాం, ఒక మంచి పరిపాలన అందిస్తున్నాం అని చెప్పి ఒక నాయకుడు ఇవ్వాల్సినటువంటి భరోసా. అదే జరిగింది సువేందు అధికారి ప్రమాణ స్వీకార సమయంలో. మరి ఈ సన్నివేశాలు రెండు క్లిప్పులు, 2 వీడియో క్లిప్పులు కూడా మీరు చూశారు. 2 చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? ప్రధాని మోదీ ఎందుకు ఇంత గొప్ప నాయకుడు అయ్యాడు? ఎందుకు ఇంత టవరింగ్ పర్సనాలిటీ ఎలా అయ్యారు? ఎందుకు పెద్ద సంస్థలన్నీ కూడా మోస్ట్ పాపులర్ లీడర్ ఆఫ్ ది వరల్డ్ అని ఎందుకు పదే చెబుతాయంటే, ఇలాంటి ఉదాహరణలే మచ్చుకి కొన్ని మనకి కనిపిస్తాయి. తప్పకుండా దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకు అతను అంత గొప్ప నాయకుడు కాగలిగారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.